డాడీ బోర్ కొట్టుంది. ఏమైనా కథ చెప్పు డాడీ. సరే, నీకొక మంచి కథ చెప్తాను. ఒకానొకప్పుడు ఈ ప్రపంచమంతా చీకటిగా నిశ్శబ్దంగా ఉండేది. ఎవరికీ చదువులేదు, పాటలు లేవు, మాటలే లేవు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించాడు, ఈ ప్రపంచానికి జ్ఞానం కావాలి, సంగీతం కావాలి అని. అతని నోటినుంచే తెల్లని దుస్తులు ధరించిన ఒక అందమైన దేవత జన్మించింది. చేతిలో వీణ, పుస్తకాలు, తామర పువ్వుపై కూర్చున్న ఆమె పేరు సరస్వతీదేవి. ఆమె వీణ వాయించగానే సంగీతం పుట్టింది. పుస్తకాలు తెరవగానే చదువు వెలిగింది. మనుషులు చక్కగా మాట్లాడటం నేర్చుకున్నారు. వసంత పంచమి రోజునే ప్రకృతి పసుపు రంగులో నవ్వుతుంది. అందుకే ఈ రోజును సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటాం. ఈరోజు మన పుస్తకాలు, పెన్నులు అమ్మ ముందు పెట్టి పూజిస్తాం. జ్ఞానం మీద ప్రేమ పెరుగుతుంది, కలలు నిజమవుతాయి.